తనకు ఆకలి వేసిన తన కడుపు మార్చుకొని నాకు ఆకలి వేయడం లేదు, నువ్వు తిను అని చెప్పేటటువంటిది అమ్మ. అదేవిధంగా తన యొక్క జీవితంలో మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. అలాంటి అమ్మ రుణం మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? 9 నెలలు మనల్ని మోసి ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ఆ స్త్రీమూర్తి మన అమ్మ. అందుకోసం అమ్మను ప్రేమించేటటువంటి వాడు చాలా గొప్పవాడు. అమ్మను ప్రేమించని వాడు ఈ లోకంలో ఉండేటటువంటి ఒక నరరూప రాక్షసుడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వాడు మనిషి రూపంలో ఉండేటటువంటి రాక్షసునిగా మనం భావించవచ్చు. అదేవిధంగా కన్న తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల కోసం తమ యొక్క జీవితాలని ధారపోస్తారు. మనం అనుకుంటాం, చిన్నప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఉండి ఎంతో ఆప్యాయత అనురాగాలతో పెరుగుతాం. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టాం, కానీ పెద్దగైన తర్వాత తల్లిదండ్రులకు విలువ ఇవ్వనిటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అంటే తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు. అంటే వాళ్ళే నరరూప రాక్షసులు. అంటే మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటూ, కానీ వాళ్ళ లోపల మాత్రం అన్ని రాక్షస గుణాలు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. భగవంతుడు అనేటటువంటి వాడు ఈ లోకాన్ని అందరిని కూడా మంచిగా చూస్తుంటాడు. కానీ భగవంతుడు అనేటటువంటి వాడు మన యొక్క తల్లిదండ్రులను మన కొరకు సృష్టించాడు. అంటే అందరినీ ఆయన చూడలేడు కాబట్టి అమ్మా నాన్నల రూపంలో భగవంతుడు మనకు వాళ్ళని సృష్టించడం జరుగుతుంది. కానీ అది తెలుసుకొని తల్లిదండ్రులను మనం గౌరవించడం నేర్చుకోవాలి. అంటే అమ్మ మన కోసం తన యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి మనల్ని కంటుంది. అంటే ఆ టైంలో ఆమెకు ఏమైనా కావచ్చు కూడా. అంటే పిల్లలు పుట్టేటప్పుడు మన అమ్మ ప్రసవించే సమయంలో ఆమె పురిటి నొప్పులను భరిస్తుంది. అంటే ఆ సమయంలో ఆమె ఏమైనా కావచ్చు, కానీ ఆమె మన కోసం త్యాగం చేస్తుంది తన ప్రాణాన్ని. ఆ విధంగా చేసి ఈ భూమి మీదకు మనల్ని పరిచయం చేస్తుంది. అలాంటి అమ్మను మనం అవమానపరిస్తే ఈ లోకంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకోసం తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. మనం ఎందరినో చూస్తుంటాం,
కొంతమంది స్త్రీలను తక్కువగా చూస్తుంటారు. కానీ ఆ స్త్రీలో మన అమ్మ కూడా ఒక స్త్రీయే, మన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా స్త్రీలే. అందుకోసం ఈ లోకంలో ఉండేటటువంటి స్త్రీలను ఎవరిని కూడా మనం అవమానపరచవద్దు. అసలు స్త్రీలు లేకపోతే మన యొక్క పుట్టుకనే లేదు. మనమే కాకుండా ఈ సృష్టి లేదు. ఈ సృష్టికి మూలాధారం స్త్రీ. అందుకోసం ప్రతి ఒక్క ఆడవాళ్ళను కూడా మనం గౌరవించాలి. ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు. అందుకోసం మన ఇంట్లో మనమే మన వాళ్ళను గౌరవిస్తే బయటి వాళ్ళను కూడా ఆ గౌరవించే సాంప్రదాయం మనకు వస్తుంది. అందుకోసం స్త్రీలు మనకు జీవితంలో ఎన్నో రకాలుగా అమ్మగా, అక్కగా, చెల్లెలుగా, భార్యగా మనకు అనేక విధాలుగా సహాయపడుతూ వస్తున్నారు. పురాతన కాలం నుంచి కూడా మొదలు పెడితే మరి స్త్రీలే మనకు మూలాధారం. శివుని భార్య పార్వతీదేవి అమ్మవారు, సరస్వతి, లక్ష్మి అంటే ఈ విధంగా వెళ్తే శ్రీమూర్తులందరూ కూడా మనకు దైవ స్వరూపులు, అమ్మవార్లు. ఆ విధంగానే మన వాళ్ళని కూడా మనం ఎంతో అభిమానంగా చూసుకోవాలి. మరి చిన్నగా ఉన్నప్పుడు అమ్మను మనం ఎంత ప్రేమిస్తామో, ఆమె ముసలిగా అయిన తర్వాత కూడా, ఆమె వృద్ధురాలైనా కూడా ఆమెను అదే విధంగా మనం ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమించలేనటువంటి కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వాళ్ళు ఉంటే ఏం లాభం? తల్లిదండ్రులే మనకు మూలాధారం. మన పుట్టుకకు మూలం వాళ్ళే. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే భగవంతుడు కూడా చెప్తాడు, మీరు నన్ను పూజించకున్నా సరే మీ యొక్క తల్లిదండ్రులను ఆరాధించండి, మీ యొక్క తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులే మీకు ప్రత్యక్ష దైవాలని చెప్పారు. ఆ విధంగా మనం తల్లిదండ్రులను చిన్న చూపు చూడకుండా, మనల్ని చిన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రేమగా చూశారో, చిన్నప్పుడు ఎంత ప్రేమతో చూశారో, మరి అదేవిధంగా వాళ్ళు ముసలిగా అయిన తర్వాత కూడా మనకు ఆ ప్రేమను వాళ్ళకు అందించాలి మనం. ఆ విధంగా చూస్తేనే తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నట్టు. మనకి ఎన్ని కోట్లు, ఎన్ని ఆస్తులు, డబ్బులు ఉన్నాయి అనేటటువంటిది ముఖ్యం కాదు. పోయేనాడు కోట్లు, డబ్బులు మన వెంట రావు. నీ యొక్క తల్లిదండ్రులకు నువ్వు చూపిన ప్రేమ, అభిమానం అనేటటువంటిది ఎప్పటికీ మన యొక్క మనసులో ఉండిపోతుంది. ఈ లోకానికి మనం ఆదర్శం కావాలి. ఎంతో ప్రేమానురాగాలతో తల్లిదండ్రులను చూసుకోవాలి. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి. అంటే మన అమ్మా నాన్నలనే కాకుండా మన కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా సమాజంలో ఉండే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అంటే డబ్బు అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. మనం వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో మనకు నేర్చుకోవాలి. మనం మంచిగా మాట్లాడితే అవతల వారి నుంచి కూడా మంచిగానే సమాధానం వస్తుంది. మనం వ్యతిరేకంగా మాట్లాడితే అవతల వారి దగ్గర నుంచి వ్యతిరేకమైనటువంటి మాటలు వస్తాయి. కానీ తల్లిదండ్రులు మనకు ఏ విధంగా నేర్పిస్తారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. మన అమ్మ మనకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది మొట్టమొదట మన ఇంటిలో. ఆ తర్వాతనే పాఠశాలకు పంపిస్తారు. మన అమ్మ చెప్పేటటువంటి మాటలు మనం వినాలి. ఆ విధంగా విన్ననాడే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన యొక్క జీవితంలో మంచిగా ఎదగగలుగుతాం.